ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ పెళ్లి చెయ్యాలని మా ప్రయత్నం మేము చేస్తున్నాం కదా. నువ్వు అలా కంగారు పడి మమ్మల్ని కంగారు పెడితే ఎలా? అది కాదు మామయ్య. పొరపాటున ఆద్య బదులు చారు మెళ్ళో తాళి కడితే జీవితాంతం బాధపడాల్సింది నేనేగా. ఏం జరుగుతుందనే తెలిస్తే నాకు కాస్త సంతోషంగా ఉంటుంది కదా అంటున్నాను. అరే, ఈ బాధ ఈ భయం ఆ రోజు ఆద్య నాకొద్దు చారునే చేసుకుంటాను అని అన్నప్పుడు ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. నానా, జరిగిపోయిన దాని గురించి వదిలే. మళ్ళీ మళ్ళీ ఆ విషయం గుర్తు చేయకు. చిన్నమామయ్య, నువ్వన్నా చెప్పు, నిజంగా ఆద్యతోనే నా పెళ్లి జరుగుతుందా? సీను, ఆద్యతోనే జరుగుతుంది. ఆ ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి. ఆ ఏర్పాట్లు ఏం చేశారత్తయ్య? మండపానికి పెళ్లి కూతుర్లా ముస్తాబాయ్ వచ్చేది చారు అనుకుంటున్నారందరూ. కాదు, ఆద్య వస్తుంది. అవునరా బడుద్దే, ఈ గండ పెండేరం గణపతి శాస్త్రి నీ కంగారికి భయానికి ముసుగేసి వచ్చేశాడ్రా. అవును బాబా, నీకోసం మావయ్య ఈరోజు ఆర్టిస్ట్ అయ్యాడు. ఓం ఝట్ ఝట్ ఝట. మీరు కోరుకున్న వ్యక్తితో పెళ్లి జరగాలంటే పెళ్ళయ్యే వరకు ఆ అమ్మాయి ఆ ముసుగు తీయకూడదు. అంటే ఆద్య వస్తుందన్నమాట. ఆద్యతోనే నా పెళ్లి జరుగుతుందన్నమాట. ఆద్య వస్తుంది అనగానే మొహం చూడు ఎలా వెలిగిపోతుందో. అరే, ఆ ముసుగు పెళ్ళయ్యే వరకు వాళ్ళ అమ్మా నాన్న తీమన్నా తీర్రా. ఒకవేళ తాళి కట్టిన తర్వాత తీసినా అప్పుడు ఎవరో చేయగలిగింది ఏమీ లేదు. థ్యాంక్స్ నాన్న. థ్యాంక్స్ చిన్నమామయ్య. రామా, థ్యాంక్ యూ. ఆద్య వచ్చేస్తుంది. సీనయ్య, చిన్నప్పట్నుంచి నిన్ను ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్నాను. నిన్నే నాకు మగబిడ్డగా ఆ దేవుడు ఇచ్చాడు అనుకున్నాను. అలాంటిది నువ్వు బాధపడుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాననుకున్నావు? అందుకే మీ మావయ్యకు కూడా తెలియకుండా మీ పెళ్లి చేయటానికి ధైర్యం చేశాను. కానీ మీరు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.